పర్యాటకులు దేశ విదేశీ పెట్టుబడిదారులతో నిన్న మొన్నటి వరకు కలకలలాడిన దుబాయ్ బోసిపోయింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య సంఘర్షణ ఈ నగరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా ప్రాంతాల్లో షాపింగ్ మాల్లు, వాణిజ్య సంస్థలను మూసివేశారు. బుర్జ్ అల్ అరబ్ సహా పలు ప్రముఖ హోటళ్లు క్షిపణి దాడులకు గురవటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావటం లేదు. విమాన సర్వీసులు భారీగా రద్దవటంతో పర్యాటక రంగము కుదేలైంది. డిమాండ్ పెంచడానికి హోటళ్లు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నా స్పందన లేదు. సిటీ, స్టాండర్డ్ చార్టర్డ్ తదితర అంతర్జాతీయ బ్యాంకులు తమ కార్యాలయాలను ఖాళీ చేశాయి. వీధుల్లో జన సంచారం కనిపించడం లేదు. పర్యాటకులు దేశ విదేశీ పెట్టుబడిదారులతో నిన్న మొన్నటి వరకు కలకలలాడిన దుబాయ్ బోసిపోయింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య సంఘర్షణ ఈ నగరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. చాలా ప్రాంతాల్లో షాపింగ్ మాల్లు, వాణిజ్య సంస్థలను మూసివేశారు. బుర్జ్ అల్ అరబ్ సహా పలు ప్రముఖ హోటళ్లు క్షిపణి దాడులకు గురవటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. విమాన సర్వీసులు భారీగా రద్దవటంతో పర్యాటక రంగము కుదేలైంది. డిమాండ్ పెంచడానికి హోటళ్లు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నా స్పందన లేదు. సిటీ, స్టాండర్డ్ చార్టర్డ్ తదితర అంతర్జాతీయ బ్యాంకులు తమ కార్యాలయాలను ఖాళీ చేశాయి. వీధుల్లో జన సంచారం కనిపించడం లేదు.